ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ బ్యూటీ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు అయితే నేను చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. యాక్చువల్లీ ఇది నా రెసిపీ అయితే కాదు, జూహిత్ వ్లాగ్స్ అనే ఛానల్లో జూహిత్ అక్క వాళ్ళ అమ్మ అయితే చేశారు. దానికే నేను ట్రై చేస్తున్నా. సో రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తా. ముందు చెప్పాలంటే ముందు చేయాలి కదా. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇక్కడ 2 కేజీల చేపలను తీసుకొని మంచిగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాను. చేపలకి ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టిన తర్వాత చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఈ చేపల పులుసు చేయాలంటే మెయిన్ ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చిన్న ఉల్లిపాయలు, ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్దవి యూజ్ చేయొచ్చు. తర్వాత కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొబ్బరికాయలు తీసుకొని మిక్సీలో వేసి దాంట్లో ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, ఇంకా మిరియాలు, లవంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కగానే మెంతులు వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి 4 ఎండుమిరపకాయలు అయితే వేయాలి. అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి దాంట్లో 3 టమాటోలు యాడ్ చేయాలి. టొమాటోలు వేసిన తర్వాత చక్కగా కలిపి టొమాటో వేగిన తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లో కరివేపాకు అయితే యాడ్ చేయాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనం మ్యారినేట్ చేసిన చేపలను ఒక్కొక్కటిగా యాడ్ చేయాలి. చేపలు వేసిన తర్వాత ఒకసారి మాత్రమే గరిటెతో కలపాలి. తర్వాత నుంచి గరిటె పెట్టకుండా కలపాలి. ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో చేపల పులుసు బాగా ఉడికినప్పుడు టేస్ట్ చేసి ఉప్పు, కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసుకు ఆయిల్, ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది. అండ్ లాస్ట్లో మెంతు పొడి, కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడకనిస్తే స్పైసీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు వేడి మీద తిన్నప్పుడు కంటే చల్లగా అయినప్పుడు తింటే బాగుంటుందని చెప్తారు కదా. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా చేపల పులుసు విషయానికి వస్తే చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. ఇదండి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.